స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఏ విధంగా అతనికి వెళ్దాం. అతను వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పట్ల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. రాత్రి అంతా కన్ను ప్రభువా మాకు మంచి నిద్ర ఇచ్చి కజీలకులు మాకుంది ఉదయ కాలక్రమంలో మమ్మల్ని లేపిన దాన్ని బట్టి నీకు ఇతరులకు భారతం తెలియజేసుకుంటున్నాం. ఆందేవా తండ్రి ఆలోచన ప్రభువా, దిక్కు లేని వాడిని భూమి లాంటి వాడిని ప్రభువా అని ప్రభు ఎన్నుకొని ప్రభువా ఈ నామాన్ని కనపరిచే కొన్ని యోగ్యత నాకు ఇచ్చినందుకు ప్రభువా నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవును దేవతండి ప్రభావ వాక్యం పోయించాను ప్రభావ నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ప్రభావితో వచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ జ్ఞాపకం చేసుకునండి. ప్రభావ నువ్వంతులుగా మీరు ఫలింపచేసి ప్రభావ హైవిధిగా తండ్రి మీరు కట్టి ఫలింపచేసి ఇప్పుడు వచ్చేసి మీ సహాయం ఇస్తున్నారు. నేను వినే చెవులు గ్రహించమనుకుని రైతులు ప్రభువానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడవన్నీ కారణం పరిశుద్ధాత్మతో ప్రభువాని మాటలు ప్రభావ నా నోటిలో పలికించిన ప్రభువానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మీరే నాకు తోడుగా నిండి ప్రభావ అన్ని వాక్యాలను మీకు ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. ఏ స్థితిస్తున్నంత చేసుకుంటున్నాం మా వ్యాపారంలోకి ఆమె అదిగా చూసుకున్నట్టయితే అంశం ఈరోజు మనం చెప్పబోయే అంశం దేవుడు చెప్పిన అత్యంతమైన భయంకరమైన కఠినమైన మాట. అంటే దేవుడు ఒకానొక రోజు దేవుడు భయంకరమైన మాట, కఠినమైన మాట నీతో నాతో ప్రతి ఒక్కరితో దేవుడు విశ్వసించిన ప్రతి ఒక్కరితో దేవుడు కఠినమైన మాట పలుకుతాడనమాట. ఎందుకంటే మనం విశ్వాస జీవితంలో మనం ఉన్నాం, విశ్వాస యాత్రలో మనం వెళ్తున్నాం. కానీ మనం ఈ విశ్వాస జీవితంలో కానీ లేదంటే దేవుని నమ్ముకున్న దేవుని మనం సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. ప్రతిరోజు మనం దేవుని మందిరానికి వెళ్తూ, ప్రతిరోజు మనం దేవుని మన నామాన్ని గణపరుస్తూ, ప్రతిరోజు ఆ క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థనకి, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి, క్రమం తప్పకుండా ప్రతి దానికి మనం దేవుని సన్నిధిని మనం గడుపుతున్నాం. కానీ దేవుడు ఒకానొక రోజు నేను ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీతో కానీ నాతో కానీ అంటే మన విశ్వాసాన్ని బట్టి లేకపోతే మన క్రియలను బట్టి మనం చేసే ఈ లోకమైనటువంటి పనులు బట్టి ఈ దేవుడు నీతో నాతో కఠినమైన మాట మాట్లాడుతున్నాడు అనమాట. అది భయంకరమైన మాట. ఎందుకంటే దేవుడు ఎంతగానో ప్రేమించాడు, దేవుడు ఎంతగానో నిన్ను నన్ను అర్చుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టంట అంతగా ఆయన ప్రేమించాడు కనుకని, ప్రేమిస్తూనే ఉన్నాడు కనుకని, ఆ ప్రేమలో మనం ఒదిగిపోతున్నాం కనుకని. కానీ దేవుడు ఎందుకు ఇలాంటి కఠినమైన మాట మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు భయంకరమైన మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఈ భయంకరమైన మాట మనం ఎవరికన్నా అది వింటేనే మనం ఎంతో భయంకరమైన మనం అనుకుంటాం. యాక్చువల్గా మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం మనం చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. చాలా చూడ ఇదేమొచ్చాడు దేవుడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఇక్కడ అంటే ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు నేను చనిపోయినప్పుడు మనం ప్రతిరోజు మనం ఏమనుకుంటాం? దేవుని మనం ఎందుకు అంగీకరించాం? దేవుని ఎందుకు మనం నమ్ముకున్నాం? దేవుని ఎందుకు మన సొంత రక్షణగా మనం ఎన్నుకున్నాం? మన హృదయం ఎందుకు మనం ఆయన భద్రపరుచుకున్నాం అంటే, నువ్వు నేను పాతాళంలోకి మనం పడిపోకుండా, నువ్వు నేను నరకంలోకి పడిపోకుండా, నువ్వు నేను ఆ నరక యాతన పడకుండా, ఆ అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా దానిలో మనం వెళ్ళకుండా పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి దేవుని నమ్ముకున్నాం. ఎందుకంటే ఈ మార్గము ఎంతో సరళమైనది, ఈ మార్గంలో ఎన్నో ముందుబాటులు ఉంటాయి,
ఈ మార్గంలో ఎన్నో రాళ్ల పొదలు ఉన్నాయి. ఈ మార్గంలో అనేక మంది త్రోవ పక్కన వారు ఉంటున్నారు. కానీ ఈ త్రోవ తప్పిన వారు ప్రతి ఒక్కరూ అనేటిగా వీళ్ళు ఫలింప లేరు. ఎందుకంటే త్రోవ పక్కన పడినవారు వారు ఫలింపలేరు. రాళ్ల పైన వారు ఫలింపలేరు. ఎందుకంటే మంచి నేలగా వాళ్ళు పడిన వారు మాత్రమే ఫలింపబడతారు. ఎందుకంటే అనేక వాళ్ళు ఆశలు కలిగి ఉంటారు, అనేక తలంపులు కలిగి ఉంటారు. అవును, దేవుని నమ్ముకున్నాను, దేవుని నా రక్షకుని నేను అంగీకరిస్తాను, ప్రతిరోజు నేను ఆరాధన చేస్తాను, ప్రతిరోజు నేను పాట పాడుతాను, ప్రతిరోజు నేనే స్వయంగా పాట రాస్తున్నాను అని అనుకునే వారు క్షణం అందిస్తాను. కానీ ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నాను, గొప్ప నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నావు అన్న వారికి దేవుడి మాట చెబుతున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ పట్ల క్రియల పట్ల నీ చేసే క్రియల పట్ల నీకున్న తలంపుల పట్ల దేవుడు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఏమంటాడు, నేను నిన్ను ఎరగనుంచాను. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆశలు కలిగి ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి తలంపులు కలిగి ఉన్నాం. దేవుని ఆశ కలిగి ఉండలేదు, దేవుని తలంపులు కలిగి ఉండలేదు. ఎందుకంటే వీళ్ళు మనం దేవుని నమ్ముకున్నారు, దేవుని విశ్వసిస్తున్నారు, దేవుని సొంత రక్షకులు అంగీకరిస్తున్నావు. ప్రతిరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ప్రతిరోజు మందిరంలో పరిచయం చేస్తున్నావు, ప్రతిరోజు మందిరంలో ఏదో ఒక పని ఏదో పని చేయాలని అనుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని మందిరంలో ఉన్నంత వరకు నీకు అలాంటి నీకు కోరికలు కలుగుతున్నాయి. కానీ దేవుని మందిరం బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా నువ్వు బతుకుతున్నావు, ఎలా నువ్వు ఆశలు కలిగి జీవిస్తున్నావు, ఇలాంటి ముళ్ళపాటలు నువ్వు వెళుతున్నావు. కానీ ఇప్పుడు ఏమంటాడు దేవుడు, నేను నిన్ను ఎరగనుంచాడు. ఎందుకంటే ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే, ఇంత పరిచయం చేసి, ఇంత సువార్త ప్రకటించి, ఇన్ని పాటలు రాసి, ఇన్ని పాటలు పాడి దేవుని ఎంతో దేవుని గణపరిచే రీతిగా ఆరాధన చేస్తున్నానే. కానీ ఎందుకు నన్ను ఇలాంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి మాట ఏదో రోజు మీ చేతుల్లో నా చేతుల్లో రాబోతున్నది. అందుకే దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు, మనం నీతిగా జీవించాలి, నీతిగా దేవుని మనము నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు రాకనతి సమీపంగా ఉంది కనుక మనం ఉండాలంటే, వీళ్ళు ఎలాంటి వారంటే ప్రభువా ప్రభువా అని వాళ్ళు అరిచిన వ్యక్తులే. ప్రభువా ప్రభువా అని అరిచిన వ్యక్తులే. అయ్యో వీళ్ళు నా ద్వారా అనేక ఆశ్చర్యకాలు చేసిన వ్యక్తులే, నా నామం ద్వారా అనేక అద్భుతాలు చేసిన వ్యక్తులే వీళ్ళు. చూడండి, అదే తీసుకున్నట్టయితే ఇవి కూడా 21 నుంచి మనం చదువుకున్నట్టయితే 21 నుంచి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్ర ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రకటించలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు చాలా చూసుకున్నట్టయితే ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొట్టిన వారే అంటే ఎవరు? దైవజనులు, దేవుని అంగీకరించిన వారు, దేవుని సొంత రక్షకునికి అంగీకరించిన వారే. అన్యులకు చెప్పడం లేదు, అక్కడ వేరే వాళ్ళకు చెప్పడం లేదు, దేవుని అంగీకరించిన వారికి మాత్రమే చెబుతున్నాడు దేవుడు. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుని బాటలు నడిచిన వారు, దేవుని మార్గంలో పోయిన వారు, వారికి మాత్రమే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని నామం పాట నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, దేవుని నామాన్ని బట్టి నువ్వు ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నావు, దేవుని నామాన్ని బట్టి నువ్వు గణపరుస్తున్నావు, దేవుని నామాన్ని బట్టి నువ్వు హెచ్చరిస్తున్నావు, దేవుని నామాన్ని బట్టి నువ్వు ఎంతగానో గొప్పగా నువ్వు ఉంటున్నావు. కానీ దేవుడు ప్రభువా ప్రభువా అని అన్నవాడు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యం అనేది
ఎన్నో కష్టాలు పడి, ఇబ్బందులు పడి, శ్రమలు పడి, ఆ శ్రమల్లో మనం ఓర్చుకొని ప్రతి ఒక్కటి మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డ్యూటీకి వెళ్తాం. ఆ డ్యూటీ మనకు నచ్చినట్టుగా మనం చేస్తామా, లేకుంటే వాళ్ళు నచ్చినట్టుగా మనం చేయాలి. వాళ్ళు నచ్చినట్టుగా మనం చేయాలి. లేదు నాకు నచ్చినట్టుగా నేను చేస్తానంటే అలా అక్కడ ఒప్పుకోరు. అందుకే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఆయన చిత్తం ఏందో, ఆయన ప్రణాళిక ఏందో, ఆయనకు ఆశ ఏందో, ఆయన కోరిక ఏందో మన పట్ల, దేవుడు ఎందుకు నిన్ను నన్ను సృష్టించాలనే, దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని తలంపులు నీ పట్ల ఆయన తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ పరలోక రాజ్యం అనేది ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు వస్తాయి. కానీ మనం ఆ అవమానం ప్రతి ఒక్కటి మనం భరించుకుని మనం పాపంలోకి మనం ఆలోచించకుండా దేవుని నమ్ముకున్నావు, మనం అలాంటి ఆలోచన మనం చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఆయన నామాన్ని గణపరిచిన వారే, ఆయన నామాన్ని ఉచ్చరింపజేసిన వారే, ఆయన నామాన్ని ద్వారా అనేక దేహాలు వెలుగొట్టిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళారండి. అందుకే ఈ మాట భయంకరమైన మాట దేవుడు నీతో నాతో మాట్లాడబోయే అలాంటి వస్తుంది కనుక మనం మరొకసారి దీన్ని నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఒక వ్యక్తి ఒక పోలీస్ కేసులో చిక్కినప్పుడు ఆ వ్యక్తిని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆ పోలీస్ కేసు ఆ స్టేషన్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి నాకు తెలియదంటే ఆ అబ్బాయి మనసు ఎంత బాధపడుతుంది. అక్కడ బాధపడడం ఉండదు, మరలా మారు మనసు పొందడం ఉండదు, మరలా నేను మళ్ళీ మారు మనసు పొందుతాను ప్రభువా, మరలా నేను మళ్ళీ నీతిగా జీవిస్తాను అని ఆ మాట రెండో ఆప్షన్ ఉండదు. ఒకటే ఆప్షన్, మన పాత్రలోకి వెళ్ళిపోవడమే తప్ప మనం త్వరలోకి రాసిన మేము వెళ్ళాం. ఇక్కడ దేవుని నామాన్ని కనపరిచిన వారే ఇక్కడ అందుకు చెప్పడం లేదు, లేకుంటే వేరే వాళ్ళకి చెప్పడం లేదు. దేవుని అంగీకరించిన వారికి మాత్రమే చెప్తున్నాడు దేవుడు. దేవుని అంగీకరించిన వారికి దేవుని మాట చెప్తున్నాడు. నేను ఎరుగనంటున్నాడు దేవుడు. ఇక్కడ పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు నీతిగా జీవించడం తప్ప, నీతిగా ఉండడం తప్ప, నీతిగా నువ్వు జీవించడమే తప్ప నువ్వు ఏ పని నువ్వు చేయలేవు. అక్కడ చేస్తేనే దేవుడిని పరలోక రాజ్యంలో నా ప్రియ కుమారునిగా, నా ప్రియ కుమార్తెగా దేవుడిని పిలుచుకుంటున్నాడు. ఎందుకంటే నీతిగా మనం జీవించాలి. చూడండి, ఇక్కడ పాతాళం ఎవరికి అది పాతాళం ఎవరికి అది ఉందంటే చూడండి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి 45 చదవాలి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి వింటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగిని చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పుకొని ఉండుటైనను, పరదేశే ఉండుటైనను, దిగంబరే ఉండుటైనను, రోగినే ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపచారము చెయ్యపోతామని ఆయనను అడిగేదారు. చాలా చూడండి, ఇక్కడ ఎవరికి పాతాళం సిద్ధపడిందంటే
దేవుని అంగీకరించిన వారి కొరకు కాస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాతానుకు మాత్రమే ఈ పాతాళం, అపవాదికి మాత్రమే ఈ పాతాళం. ఈ పాతాళంలో నీవు నేను పడితే ఎంత నరకయాతన పడుతుంది. అదే 25 అంటాడు, అగ్ని ఆడదు పురుగు చావదలుచున్నాడు. ఈ అగ్ని ఆడకుండా పురుగు చావకుండా మనం స్థితిలో మనం ఉన్నాం. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 42 వచ్చిందో మనము దప్పుకున్న వారికి మనము దాహం ఇవ్వాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు మనం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి నువ్వు ఇతరులను మనం వాళ్ళకు ఏది కొదువుగా ఉందో అనాథలను లేకుంటే బిచ్చగారును వారిని మనం ఆదుకోవాలి. వాళ్ళు ఆదుకున్నప్పుడే దేవుడు నా బిడ్డ అంటున్నాడు. దేవుడు దేవుని బట్టి మనకి ఎందుకే మనం అలాంటి ఉచ్చరింపజేసే వ్యక్తిగా ఉన్నాం. ఎందుకంటే దేవుడి యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన నోటి ద్వారానే ఈ మాట పలికాడు. నేను ఎరుగలుచున్న దేవుడు. అందుకే ఆయన నామాన్ని మనం గణపరిచే రీతిగా మనం ఉండాలి. ఆయన నామాన్ని గణపరిచే రీతిగా మనం ఉన్నప్పుడే దేవుడు మన పట్ల సారము చేయబోతున్నాడు. మనం చూసుకున్నట్టయితే రెండవది, తమను తాము దేవుని వారమని చెప్పుకున్న వారి కోసం. ఎందుకంటే తమను తాము నేను దేవుని బిడ్డను అనేవారికి నేను బిడ్డను, నేను స్వయంగా నేనే పాటలు రాశాను, నేను స్వయంగా అనేక బోధనలు నేను ప్రకటించాను, ఎన్నో పాడాను, ఎన్నో నేను వర్తమానం చెప్పాను అని చెప్పిన వారి కొరికే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అందరూ ప్రభువా అని అనేవాడు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళడండి. అక్కడ శాశ్వతమైన శిక్ష ఉంటానన్నమాట. ఆ పాతాళంలో శాశ్వతం శిక్షలోనే మనం ఉంటాం. ఈ లోకంలో ఇది ఒక యాత్ర మాత్రమే. ఈ యాత్ర మనం ముగించుకుని మనం మరలా మనం యుక్తమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ఈ యాత్రలో మనం సక్రమంగా మనం నడుచుకోవాలి. ఈ యాత్రలో మనం దేవుని బాధలు మనం నడుచుకోవాలి, దేవుని ఆయుధాలు మనం నడుచుకోవాలి, దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు మాట మనం ఏది పలికించాడో ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఆ రీతిగా మనం నడుచుకున్నప్పుడే మన పరలోక రాజ్యానికి తీసుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రార్థనలో మనం ఉన్నాం, ప్రార్థన మనం చేస్తున్నాం, సువాస ప్రార్థన మనం ఎంతగానో మనం చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మనం ఆచరిస్తున్నాం. కానీ ఈ ఆచరణ ప్రకారంగా మనం నడుచుకోవడమే లేదు. ఈ ఆచరణ ప్రకారంగా మనం ముందుకు సాగడమే లేదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడమే మనం చాలా బరువు అయితే మనం విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు శాశ్వతమైన శిక్ష మనకు వస్తుంది కనుకనే ఈ శాశ్వతమైన శిక్ష మనం పడకుండా దేవుని నామాన్ని మనం ఉచ్చరింపజేసే రీతిగా మనం ఉండాలి. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదనమాట. అంటే మరలా మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మనసు పొందుతాను ప్రభు అన్నది కూడా మన రెండో ఆప్షన్ లేదు. రెండో ఆప్షన్ లేకుండా దేవుడు భయంకరమైన ఒక మాట చెప్తున్నాడు. నేను ఎరగనంటున్నాడు పరలోక రాజ్యంలో. అందుకే మనం రెండు ఆప్షన్ లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనం వెళ్ళకుండా దేవుని మాటలు దేవుని బాధలు నడుచుకుంటూగా మనం ఉండాలి. తీసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 మనం చూసుకున్నట్టయితే, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి, తప్పింపబడిన వారలారా, నన్ను విడిచి
అపవాదికి వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. చాలు. ఇప్పుడు ఏమంటారంటే శపింపబడిన వారులారా అంటే దేవుని నామాన్ని వాళ్ళు దేవుని నామాన్ని గణపరిచిన వారే. అందుకే దేవుడు ఏమంటున్నాడు వారిని ఏమంటున్నాడు, శపింపబడిన వారులారా అంటున్నాడు దేవుడు. దేవుని నమ్ముకున్నావు, అందుకే దేవుడి మాట అంటున్నాడు దేవుడు. దేవుని ఎంతగానో విశ్వసిస్తున్నావు, కానీ నీ విశ్వాస జీవితంలో ఎలా ఉంది? నువ్వు నమ్ముకున్న స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావా? లోకంలో నువ్వుగా తిరుగుతూనే ఉన్నావా? దేవుని బాధను నడుచుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అందుకే దేవుడి మాట అంటున్నాడు, శపింపబడిన వారు లారా దేవుడు అంటున్నాడు. అపవాదికి సిద్ధపడినటువంటి అగ్ని పాదాలను నువ్వు నిన్ను కూడా నిన్ను దోషి చేస్తాడు దేవుడు. అది అపవాది మాత్రమే అగ్ని, నిత్యాగ్ని సిద్ధపరిచినది, నీకోసం నా కోసం కాదు. అది అపవాది మాత్రమే. కానీ అపవాది నిన్ను అనేక హింసలు పెట్టచ్చు, అపవాది నీకు ఎన్నో శ్రమలు పెట్టచ్చు. ఆ శ్రమలు దేవునికి శ్రమలు వచ్చాయి. ఎన్నో అపవాది చేత దేవుడే ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆ అపవాది జయించగలిగినటువంటి యేసు ప్రభు వారే. మనం కూడా అలాంటి అపవాది జయించాలి, లోకాన్ని జయించాలి, లోకాశను జయించాలి, లోక తలంపులను జయించాలి. ఇవన్నీ జయించినప్పుడే మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ కాలంలో సాతాను సాతాను వంటి చెప్పినటువంటి మాట ఏందో, దేవుడు చెప్పినటువంటి మాట ఏదో మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే మనం దేవుని నామాన్ని చిత్తానుసారంగా నడుచుకునే రీతిగా మనం ఉండాలి. అది చూసుకున్నట్లయితే నరకం గురించి మన దేవుడు ప్రతిరోజు అంటే నరకం ఉందని ఆయన ప్రతిరోజు అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రతి క్షణం ఆయన హెచ్చరిస్తూనే ఉంటున్నాడు దేవుడు. పాతాళం ఉందని. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 చూడండి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో నుండి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవే జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ అగ్నిలో మనం పోయేదానికి ఏమంటాడు, అది ఒకవేళ అభ్యంతరపరిచిన ఆ చెయ్యి నరికేసి దేవుని రాజులో ప్రవేశించాడు దేవుడు అంటున్నాడు. ఒకవేళ నీ కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరిచిన అంటే నువ్వు చెరుచూపు చూస్తున్నటువంటి ఆ చెరుచూపు ఒకవేళ నేను చూడకూడదు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కన్ను దృష్టి ఆ వైపు వెళుతుందంటే ఆ వైపు నువ్వు నీ కన్ను తీసుకోవని కాదు, అలాంటి ఆలోచన బయటకు వచ్చి దేవుని నామాన్ని గణపరిచే రీతిగా నువ్వు ఉండాలి. అందుకే నీ కన్ను నీకు ఒకవేళ అభ్యంతరపరిచినా ఆ కన్ను నువ్వు తీసివేసి ఒక కన్నుతో నువ్వు పరలోకరాజు నువ్వు చేర్చుకోవాలి. నీకు ఒకవేళ నీ కాలు నీకు అభ్యంతరపరిచినటువంటి ఆ కాలు నువ్వు నరికేసి ఒక కాలులో నువ్వు పరలోకరాజు నువ్వు చేర్చగలుగుతావు. లేదు రెండు కాళ్ళు ఆ పరలోకరాజు నేను చేర్చాలని నువ్వు వెళ్ళాలనుకుంటే అలాంటి నువ్వు ఆ బాధను నడుచుకోకుండా దేవుని బాధ నడుచుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. అందుకే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం మనం ఉండాలంటే
దేవుని బాధ్యత మనం నడుచుకున్నప్పుడు దేవుడు అప్పుడే దేవుడు పరలోక రాజ్యం నిన్ను చేసే రీతిగా ఉంటున్నాడు. అందుకే ప్రతిరోజు ఆయన నరకం ఉందని ఈ నరకను తప్పించుకోమని ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు దేవుడు. అందుకే మనం ఈ అది చూసుకుంటే ఒక ధనవంతుడు ఆయన చూసేది ఒక ధనవంతుడు కూడా లూకాసు వార్త 16 16వ అధ్యాయము 23-24 చూసుకుంటే అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చెల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లోని ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ధనవంతుడి కూడా బాధపడుతున్నాడు పాతాళంలో. ఆయనకు దప్పిక అవుతుంది. ఈ అగ్నిలో నేను పడిపోతున్నాను, ఈ అగ్నిని నేను ఉండలేకపోతున్నాను. అబ్రహాం రొమ్మున లాజరును చూసి, తండ్రి లాజరును పంపు, నాకు దాహం అవుతుందని ఒక నీళ్ళ చుక్క నా నోట్లో ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే, అక్కడ దప్పిక అవుతున్నా, ఏదవుతున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నీకు అక్కడ సహాయం చేసేవారు లేరు. అక్కడ నిన్ను పలకరించేవారు లేరు, నీతో మాట్లాడేవారు లేరు. నిత్య నరకాగ్ని చావాల్సింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా ఈ కాలంలో ఒకవేళ ఒక వ్యక్తికి ఒక మంట అంటుకుంది అనుకో, మన నీళ్ళు మంటను ఆపివేస్తాం. కానీ ఇక్కడ ఇలా మంట ఇక్కడ ఆగదనమాట. మనం చావు. ఆ నిత్య నరకాగ్ని మనము ఎప్పుడు చేతులు వేస్తూనే ఉంటాం. కానీ ఈ నిత్య నరకాగ్ని మనం తప్పించుకోవాలి. ఈ నిత్య నరకాగ్ని మనం తప్పించుకున్నప్పుడే దేవుడు ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఒక ధనవంతుడు ఇక్కడ అబ్రహాం రొమ్మున లాజరును చూశాడు. ఎంతో ధనవంతుడు. ఆ ధనవంతుడు ఎంతో విరవీగాడు. ఆ ధనవంతుడు నాకు డబ్బు ఉంది కదా అని ఆయన అహంకారం పడ్డాడు. నాకు అన్ని ఉన్నాయి కదని అన్ని ఆయన అనుకున్నాడు. కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం ఆయన కొనలేకపోయాడు. నాకు డబ్బు ఉంది కదని పరలోక రాజ్యాన్ని కొంటాను అని అక్కడ లేదన్నమాట. నాకు బంగారం ఉంది కదా అక్కడ ఆ పరలోక రాజ్యాన్ని కొంటానని ఆప్షన్ లేదు. ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు కొనాలంటే దేవుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. ఆయన మాట రీతిగా నువ్వు నడుచుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటలు నువ్వు నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని నమ్ముకున్నావు, దేవుని విశ్వసిస్తున్నావు. కానీ ఆ విశ్వాస జీవితం నువ్వు ఎలా ఉన్నావు, ఆ విశ్వాస జీవితం మనం ఎలా ఉన్నావు, ఆ విశ్వాస జీవితం నేను ఎలా ఉన్నాను, మనం ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. మనం ఈ విశ్వాస జీవితం మనం మరింత విశ్వాసం మనం తెలుసుకునేట్టుగా మనం ఉండాలి. ఆ విశ్వాసం కాక మరింత విశ్వాసం మనం జీవించాలి. మరింత విశ్వాసం కలిగి మనం ఉండాలి. మరింత విశ్వాసం మనం దేవుని మన నామాన్ని గణపరిచే రీతిగా మనం ఉండాలి. అలా ఈ కాలంలో దేవుని కొత్తగా నమ్ముకున్న వారు వాళ్ళు నమ్ముకున్న వారు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఆసక్తి తొందరగా నేను మందిరానికి వెళ్ళాలని, తొందరగా నేను మందిరాన్ని నేను ఉండాలని, ఫస్ట్ నేను ఉండాలని అనుకున్న వారు చాలా మంది ఉంటారు. కానీ అది కొద్ది రోజులు గడిచిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాలన్నా కూడా అసూయపడుతుంది. ఏంది వెళ్తామని, మరలా వెళ్దాం, ఇప్పుడే కదా పాటలు పాడుతున్నది, మరలా ఒకవేళ ఆ పాటలు అయిపోయిన మనం వెళ్ళొచ్చులే అని అనుకునే వారు చాలా మంది ఉంటారు. అని దేవుని బాటను ముందు ఎలా ఉన్నావు, తర్వాత కూడా అలా నడుచుకోవాలి. నువ్వు ఫస్ట్ ఎలా విశ్వాసంగా నువ్వు ఎలా ఉన్నావు, ఎంత నీతిగా నువ్వు అంగీకరించావు, అదే నీతిగా ఈ శ్వాస ఆగిపోయేంత వరకు, ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు, ఈ శరీరం మట్టిలో కలిసేంత వరకు
ఆ విశ్వాస జీవితం నడుచుకోవాలి, ఆ విశ్వాస జీవనం ఉండాలి. ఆ విశ్వాస రీతిగా నువ్వు జీవించినప్పుడే ఫస్ట్ నువ్వు ఎలాగ జీవిస్తావు, ఫస్ట్ ఎలాగ నీతిగా నువ్వు ఉంటావు, ఫస్ట్ ఎలాగ దేవుని నువ్వు ఎలాగ చూపిస్తావు, ఫస్ట్ ఎలాగ నువ్వు దేవుని అంగీకరిస్తావు, అలాగా ఈ శ్వాస ఆగిపోయేంత వరకు అలానే నువ్వు నడుచుకోవాలి, అలానే నువ్వు ఉండాలి. ప్రతిరోజు దేవుని నువ్వు ఆ దేవుని నామాన్ని గణపరిచే రీతిగా దేవుని నువ్వు మాట్లాడే రీతిగా నువ్వు ఉండాలి. అక్కడ ఎందుకంటే ధనవంతుడు ఎంతగానో విరవీగాడు, కానీ మళ్ళీ లాస్ట్ కి పాతాళంలో పడిపోయాడు. అందుకే ఇక్కడ ధనవంతుడు ఇక్కడ అబ్రహాము రొమ్మున లాజరుని చూసి దప్పిక అవుతుంది, నాకు దాహం ఏమని నీళ్ళు చిక్కుని అక్కడ వేయమనుకున్నాడు. కానీ అక్కడ వేసేవారు లేరు, ఇక్కడ సహాయం చేసేవారు లేరు. ఇక్కడ ఆ అగ్నిలో పడిపోతున్నాడు, వాడిని లేపుదామని అక్కడ వ్యక్తి ఆవిడ ఎవరు లేరు. నీ నీతిని బట్టి ఉంటాయి అక్కడ. ఈ లోకంలో నువ్వు చేసే క్రియలు బట్టి, నువ్వు చేసే తలంపులు బట్టి, నువ్వు చేసే ఆలోచనలు బట్టి ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం లెక్క చెప్పాలి. ప్రతి దేవుడు మనకి సాక్షి ఎవరంటే నువ్వు వేసుకున్న బట్టలే, నువ్వు వేసుకున్న చెప్పులే, నువ్వు ఉన్నటువంటి ఆ గోడలు మాత్రమే నీకు సాక్షులుగా ఉంటాయి. అవును, నన్ను ఎవరు చూడడం లేదు, నేను తప్పు చేస్తున్నాను, నాకు ఎవరు చూడడం లేదని అనుకోవచ్చు. కానీ నీ గోడలు చూస్తున్నాయి, నీ వస్త్రాలు చూస్తున్నాయి, నీ చెప్పులు చూస్తున్నాయి, ఆకాశం వైపు దేవుడు నేను చూస్తున్నాడు. అందుకే మనం ఈ పాత్రను మనం తప్పించుకునే రీతిగా మనం ఉండాలి. ఎవరు చూడడం లేదా మనం అనకూడదు. ఎందుకంటే ప్రతి మన చుట్టూ ఉన్నవన్నిటిని చూస్తున్నాయి. దేవుడు మన తీర్పు వచ్చినప్పుడు మనం వేసిన బట్టలు, మనం వేసిన చెప్పులు, అది మనలోని గోడలు కూడా సాక్షిగా నిలబడతాయి. అక్కడ అవే చెప్తాయి, ఇది చేశాడు, ఇలాంటి తప్పు చేశాడు, ఇలాంటి తప్పులో వీడి ఉన్నాడని ఇవే సాక్షిగా మనకు చెబుతాయి. అందుకే మనం అలాంటి తప్పు చేయకుండా దేవుని నామాన్ని మనం మన సొంత రక్షకునిగా మనం అంగీకరించే రీతిగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని మనం మరింతగా మనం పెంచుకునేట్టుగా ఉండాలి, మరింతగా మనం పెంచుకునేట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అబద్ధాలు చెబుతూ, అబద్ధ బోధన చెబుతూ, అదేవిధంగా శాస్త్రం ఎలా చెప్పాలో తెలియదు, శాస్త్రాలు వాళ్ళు ఇష్టానుసారంగా చెప్తుంటారు. ఇంకొకరు ఏమంటారు, ఏంటి ఈ కాలంలో డబ్బు శిక్షితమైంది పాస్టర్లకు పాస్టర్లకు, అది కొంతమంది మాత్రమే. ఒక పాస్టర్ ఏమంటది, నాకు దశంభాగం ఇస్తేనే నీకు బాగవుతుంది, నాకు దశంభాగం ఇస్తేనే నీ అప్పులు తిరుగుతాయి, నాకు దశంభాగం ఇస్తేనే నీకు ప్రతి ఒక్కరి నీకు సమకూరుస్తాడు దేవుడు అంటాడు. ఈ కాలంలో ధనాపేక్ష అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుడు వాళ్ళకున్నటువంటి బాధలు బట్టి వాళ్ళే మనకు దశంభాగం ఇవ్వాలని వాళ్ళే అనుకుంటారు. మనం అడగకూడదు. ఎందుకంటే మనం అలా అడిగినప్పుడే మనమే చులకనైపోతాం. మన విశ్వాసులు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే, నా ద్వారా మీరు బతుకుతున్నారని అనుకునే రీతిగా వాళ్ళు ఉంటారు. అందుకే మనం అలాంటి మనం వెళ్ళకూడదు అనమాట. చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 33 వచ్చిందట. 23:33 సర్పములారా నరక శిక్షను మీరెలాగ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు
ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. చాలా చాలా ఈ 33 చూసుకుంటే సర్ప సంతానమా అనేది ఏమంటారు. ఎందుకంటే మనం ఇలాంటి జీవితంలో మనం ఉన్నాం అంటే ఇక్కడ శాస్త్రులకు కూడా దేవుడు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, యాజకులు, పదకాయలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దేవుడు కఠినంగా దేవుడు మాట్లాడతాడు. అది చూసినట్టయితే అది 23వ అధ్యాయం 27 మనం చూసినట్టయితే 27 వచ్చిన 23-27 మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 వచ్చిన. అదే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వీరు నన్ను ముట్టుకొనిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారమును అగపడును, కానీ లోపల తెచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. ఇలా శాస్త్రులకు చెప్తున్నాయి ఇక్కడ దేవుడు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, సదుకేళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు యాజకులు ఉన్నారు. వాళ్ళకి దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాయి ఇక్కడ దేవుడు వాళ్ళని ఎలాగ పోల్చాడంటే వేషధారులారా అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ శాస్త్రులను సదుకేళ్ళు దేవుడు ఏమంటున్నాడంటే వేషధారులారా అంటున్నాడు దేవుడు. వారు దేవుని అంగీకరించిన వారే, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నవారే, దేవుని మాట వాళ్ళు చెప్పేవారే అని దేవుడు ఇక్కడ ఏమంటాడు, వేషధారులారా అంటున్నాడు దేవుడు. మనందున కొంతమంది పాస్టర్లు అలానే ఉన్నారు. దేవుని నామాన్ని వాళ్ళు గణపరచకుండా బోధించుకొని వాళ్ళ స్థానుసారంగా వాళ్ళ బోధను వాళ్ళ స్థానుసారంగా వాళ్ళు బోధిస్తున్నారు. దేవుని స్థానుసారంగా మనం బోధించాలి, కానీ వాళ్ళ స్థానుసారంగా బోధించడం అది ఎన్నింటికి దేవుని నామాన్ని గణపరిచేట్టుగా ఉండదన్నమాట. దేవుని ఇష్టానుసారంగా మనం బోధించాలి, దేవుని ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం బోధించాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది అలా ఉన్నారు కనుకనే, కొంతమంది చాలా ఉన్నారు కనుకనే దేవుడి మాటలు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు కఠినంగా మాట్లాడుతుంది. ఇక్కడ దేవుడు వేషధారులారా అని అంటున్నాడు. దేవుడు శాస్త్రులను, సదుకేయులను, ప్రతి ఒక్కరు ఉన్నారు, వారందరినీ దేవుడు ఏమంటారు, వేషధారులారా అంటున్నారు. మనం అలాంటి మనం ఉండకుండా మనం దేవుని నామాన్ని గణపరిచేట్టుగా మనం ఉండాలి. ఎందుకంటే అలాంటి ఉన్నవారైతే మనం దేవుణ్ణి గణపరిచే రీతిగా ఉండాలి. చూడండి ఇక్కడ అదే చిన్న వచనం మంచి తెలిసి ముగిస్తాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 చూసుకుంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమున కనికరము చూపని వాణి యందు దేవుని ప్రేమ ఎలాగ నిలిచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక స్త్రీతోనూ సత్యముతోనూ ప్రేమించము. చాలా కష్టం కూడా మనం దేవుని క్రియలు, మన క్రియల ద్వారా మనం ప్రేమించాలన్నమాట. సత్యమును మనం ప్రకటించాలి, దేవుని ప్రేమ కలిగి జీవించాలి. మన క్రియలో మన క్రియల ద్వారా మన దేవుని ప్రేమించేట్టుగా ఉండాలి. అంటే వారిని మన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు అంటున్నాడు. పొరుగు వారిని మనం ప్రేమించినప్పుడే అదేవిధంగా ఆ సహోదరులను మనం ఆదుకోవాలి. బీదవారిని, లేబిలో ఉన్న వారిని సహాయం చేయాలి. మనం పరిచర్యలో సంఘ కాపురులకు మనం వాళ్ళకు తోడుగా ఉండాలి. పరిచర్యలో మనం తోడుగా ఉండాలి, సంఘ కాపురులకు మనం తోడుగా ఉండాలి.
ప్రతి ఒక్కటి మనం దేవునికి సహాయం చేసేట్టుగా మనం ఉండాలి. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. మన విశ్వాసం మనం కాపాడుకున్నప్పుడు విశ్వాసము క్రియ రూపంలో మనం విశ్వాసం ఉండాలన్నమాట. మన క్రియ రూపంలో మన విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాస జీవితం మనం ఉన్నప్పుడే దేవుడు నీతో నాతో ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే మనం మాలిన్యం అంటే మాలిన్యం అంటకుండా విశ్వాసం మనము కాపాడే రీతిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల కార్యము చేసే రీతిగా ఉన్నాడు. అందుకే మరొకసారి మనం అక్కడ చూస్తుంటే ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. రెండో అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతుదైనదై అగును. చాలా చాలా కానీ చూసుకున్నట్టయితే యాకోబు పత్రిక మనం చూసుకున్నట్టయితే 2:17లో మన విశ్వాసం అంటే మన విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతం అంట. అంటే మన విశ్వాసం క్రియ రూపంలో లేకపోతే అది మృతం. అందుకే మన విశ్వాసం క్రియ రూపంలో మనం ఉండాలి. మన విశ్వాసం క్రియ రూపంలో మనం చూపించుకోవాలి. మన విశ్వాసం క్రియ రూపంలో దేవుని నామాన్ని మనం గణపరిచే రీతిగా మనం ఉండాలి. వీరివారిని మనం సహాయం చేయడం, ఇతరులు మనం సహాయం చేయడం, మనం వీరివారికి అదేవిధంగా లేని వారికి ప్రతి ఒక్కరికి మనం సహాయం చేసిగా మనం ఉండాలి. అది మన దేవుని క్రియలు అలాంటి మాట మనం నడుచుకునే రీతిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల కార్యము చేస్తున్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉంచిన మత్తయి సువార్త 7:23 అందుకే నేను మిమ్మల్ని ఎరుగను. అందుకే ఇలాంటి మనం విశ్వాస జీవితం మనం ఉన్నప్పుడే దేవుడు నన్ను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్తాడు మరలా. అందుకే మరొకసారి దేవుడు అంటున్నాడు, నేను ఎరుగను అంటున్నాడు. అందుకే అలాంటి ఆ మాట అంటే ఎంత భయంకరమైన మాట కనుక ఆ మాట మనము ఆయన అక్కడ పరలోక రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు ఆ మాట మనం అనిపించుకోవడం కన్నా ఇక్కడ ఉన్నప్పుడే మనము మన విశ్వాసం ఎలా ఉందో విశ్వాసం మన రీతిగా మనము ఆ క్రియ రూపంగా మనము చూపించుకునే రీతిగా మనం ఉండాలి. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. విశ్వాసం మన జీవితం మనం ఉండాలి. విశ్వాస యాత్ర మనము ముందుకు సాగిపోవాలి. మనం ఎటువంటి శోధనలు ఎటువంటి కష్టం ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ మా విశ్వాసాన్ని మనము ముందుకు మనం కాపాడుకునే రీతిగా మరింత విశ్వాసం మనం పెంచుకొని దేవుని నామాన్ని గణపరిచేట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యానికి అందుకే ఇదేమొచ్చాడు యాకోబు 2:17 అంటాడు, మన విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతం అంట. అందుకే మన క్రియలు కలిగి మనం జీవించినప్పుడే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచిన